Hey everyone, Pija here on Pocket Tech. I am back again with another unboxing video. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసి చాలా రోజులు అయిపోతుంది. ఇవాళ అయితే మనం ఒక బీస్ట్ ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి సోనీ ఆల్ఫా 1 ది బీస్ట్ కెమెరా. మనకి 50.1 మెగాపిక్సెల్ ఫుల్ ఫ్రేమ్ స్టాగ్డ్ సెన్సార్తో వస్తుంది. అసలు ఇమేజ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుందో టెస్ట్ చేసి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Alpha. Finally, the wait is over. Sony Alpha 1, the beast is here. సో ఆల్ఫా 1 చూస్తున్నారు కదా, బాక్స్ మీద అయితే పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. బాక్స్లో అయితే ఒక కేబుల్ ఉంది, USB-A to USB-C. పేపర్ వర్క్, ఇక్కడ ఒక లేయర్ ఉంది కదా, కింద ఉందన్నమాట బీస్ట్. లెట్స్ ఓపెన్ ఇట్. రెడీ, 1 2 3 టడా. ఓ నో, ఇంకా మనకి చాలా బాక్స్లు ఉన్నాయి ఓపెన్ చేయాల్సినవి. ఇది వచ్చేసి షోల్డర్ స్ట్రాప్. దీని మీద చూడొచ్చు మనకి సోనీ ఆల్ఫా 1 అని రాసి ఉంటుంది. ఫస్ట్ దీంట్లో ఏమొచ్చాయో చూద్దాం. ఇది వచ్చేసి ఛార్జింగ్ అడాప్టర్. దీని కింద అయితే మనకి ఒక వైర్ ఉంది టు కనెక్ట్ టు ద ఛార్జర్. ఫైనలీ టైమ్ టు ఓపెన్ ద బీస్ట్. వావ్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. క్లీన్ చేసిన తర్వాత దీని గురించి చూద్దాం. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా ఒక వైట్ కవర్లో వస్తుంది. లెట్ మీ ఓపెన్ దిస్. ఫైనలీ సోనీ ఆల్ఫా 1. సో మనకి బాడీ చూడడానికి అయితే సోనీ A92 లా ఉంటుంది. కాకపోతే మైన్యూట్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఈ డయల్ ప్యాడ్ ఉంది కదా, ఇది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి బాడీ పరంగా అయితే A92కి సోనీ ఆల్ఫా 1కి ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. కమింగ్ టు ద డైమెన్షన్స్, మనకి విడ్త్ వచ్చేసి 5.13 ఇంచెస్ ఉంటుంది. ఈ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 3.88 ఇంచెస్ అండ్ ఈ డెప్త్ వచ్చేసి మనకి 3.25 ఇంచెస్ ఉంటుంది. వెయిట్ అయితే కనుక అరౌండ్ 737 grams. సో సోనీ కెమెరాస్ గురించి తెలిసిందే, పిట్ట కొంచెం కూతగనం, చూడడానికి బుజ్జిగా ఉంటుంది, చేసే పని మాత్రం చాలా ఉంటుంది. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట విత్ సింగిల్ హ్యాండ్, నో నీడ్ ఆఫ్ 2 hands. అండ్ ఇఫ్ యూ సీ, దీంట్లో మనం 2 SD కార్డ్స్ని పెట్టుకోవచ్చు. ఈజీ టు క్లోజ్. ఆన్ ది అదర్ సైడ్ చూస్తే దిస్ ఇస్ పాపప్. వీ హ్యావ్ USB-C పోర్ట్, HDMI. ఇక్కడ వచ్చేసి మనకి మైక్రో USB ఉంది, మైక్రో USB-C స్లాట్. అండ్ ఇక్కడ టాప్లో చూస్తే ఇది వచ్చేసి మనకి మైక్ కనెక్ట్ చేసుకోవడానికి, అండ్ ఇది వచ్చేసి 3.5 mm జాక్. ఫైనలీ బాటంలో అయితే మనకి బ్యాటరీ స్లాట్ ఉంటుంది. జస్ట్ ఓపెన్ అండ్ దిస్ ఈజ్ ద బ్యాటరీ. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మోడల్ నెంబర్ వచ్చేసి FZ100. మనం ఈ బ్యాటరీని వచ్చేసి సోనీ A7 III, సోనీ A7R3 అండ్ A9 కెమెరాస్లో సేమ్ బ్యాటరీని యూజ్ చేస్తాము. ఇఫ్ యూ సీ హియర్, ఇది వచ్చేసి 2280 mAh బ్యాటరీ. కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ, కెమెరా అయితే చాలా స్టడీగా ఉంది. మనకి కెమెరా బాడీ అంతా మ్యాగ్నీషియం అలాయ్తో డిజైన్ చేశారు, బట్ గ్రిప్ అయితే సూపర్గా ఉందన్నమాట, జారిపోవట్లేదు. ఫస్ట్ థింగ్, గుడ్ థింగ్ టు హ్యావ్. స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇదైతే మనకి 50.1 మెగాపిక్సెల్ ఫుల్ ఫ్రేమ్ స్టాగ్డ్ సెన్సార్తో వస్తుంది. ప్రీవియస్ సోనీ A9 కెమెరాస్తో కంపేర్ చేసుకుంటే మనకి ఆల్ఫా 1 వచ్చేసి 8 times పవర్ఫుల్గా ఉంటుంది. దీని మోస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే, మనం 50.1 మెగాపిక్సెల్ ఫొటోస్ రా అండ్ JPEG 30 frames per second షూట్ చేసుకోవచ్చు విత్ 120 AF క్యాలిక్యులేషన్స్ per second. దీంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి, మనకి దీంట్లో బ్లాక్ అవుట్ ఫ్రీ ఉంటుంది. అంటే మనం కంటిన్యూస్గా ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో ఇమేజ్ వచ్చి ఇంకొక ఫోటో బ్లాక్గా వస్తుంది అనమాట. అలాంటి బ్లాక్ అవుట్స్ అయితే మనకి ఆల్ఫా 1లో ఉండదు. దీంట్లో ఇంకొక చెప్పుకోవాల్సిన పాయింట్ వచ్చేసి వ్యూ ఫైండర్. దీంట్లోనే మనకి వరల్డ్ ఫస్ట్ వ్యూ ఫైండర్ అనమాట విత్ 240 FPS, అంటే మనకి 240 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫోటో విషయం అయితే బాగానే ఉంది, 30 FPS యూజ్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. మరి వీడియోస్ సంగతి ఏంటి అనుకుంటున్నారా? వీడియోస్ అయితే మైండ్ బ్లోయింగ్. మనం దీంట్లో 8K వీడియోస్ అట్ 30 frames per second 10-bit 4:2 HDRలో షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దీంట్లో మనకి పిక్సెల్ బిన్నింగ్ ఉండదు. అండ్ 4K వీడియోస్ వచ్చేసి మనం 120 FPSలో షూట్ చేసుకోవచ్చు, దట్ టు 10-bit.
ఇన్ 4:2:2 రేషియో. ఇంకా ఎక్కువ స్పెసిఫికేషన్స్ చెప్పి మీకు బోర్ కొట్టించి తలుచుకోలేదు. మనం రియల్ వరల్డ్లోకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. మీకు ఇన్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ కావాలి అనుకుంటే నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో అసలు 30 FPSలో ఎంత ఫాస్ట్గా ఫొటోస్ ఉంటాయి, ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉంటుందో టెస్ట్ చేసి చూద్దాం. ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ కెమెరాలో మనకి బర్డ్, యానిమల్ అండ్ హ్యూమన్ ఐ ట్రాకింగ్ ఉంటుందన్నమాట విత్ ఆటో ఫోకస్. సో లెట్స్ గో అండ్ టెస్ట్ ఇట్. ఫొటోస్ తీయడానికి వెళ్లే ముందు ఒకసారి మీకు 30 FPS షటర్ స్పీడ్ ఎలా ఉంటుందో చూపించాలనిపించింది. ఫస్ట్ టైం నేను క్లిక్ చేయగానే నేను షాక్ అయిపోయాను అనమాట. సో గెట్ రెడీ. సో నేను ఇలా షూట్ చేసిపోతున్నాను. నార్మల్గా అయితే మనకి 1 సెకండ్కి ఆల్మోస్ట్ లైక్ 150 ఫొటోస్ వస్తాయి అని రాసుంది సోనీ వెబ్సైట్లో. సో లెట్స్ టెస్ట్ ఇట్. నేనైతే మా ఇంటి పక్కనే ఉన్న పార్క్ వచ్చాను. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా డక్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీటి యొక్క ఫోటోగ్రాఫ్స్ తీయబోతున్నాను. మీరు కనుక ఇక్కడ చూస్తే నేను ఫ్రేమ్ సెట్ చేసుకునే లోపే మనకి ఒక డక్ అలా పాస్ అవుతుంటే దాని యొక్క ఐ అయితే ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోతుంది. ఆటో ఫోకస్ అయితే యాక్యురేట్ అండ్ పర్ఫెక్ట్గా ఉంది. అసలు మీరు ఇక్కడ చూసారా మనకి షటర్ స్పీడ్ ఎంత స్పీడ్గా ఉందో. నేను అలా జస్ట్ క్లిక్ చేయగానే మనకి టక 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 చాలా ఫొటోస్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నాకు టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుంది. దట్టు నేను సన్కి ఆపోజిట్గా ఉన్నాను అనమాట. అంత లైటింగ్ కూడా లేదు మనకి. సో ఈ కెమెరా అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేసుకొని కెమెరా షేక్ అవ్వకుండా పట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా అమేజింగ్ ఫొటోస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇదే నేను షూట్ చేసిన బర్డ్ ఇమేజ్. అండ్ ఇది వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్స్లో ఉంది. అపాచర్ వచ్చేసి f4 అండ్ ఫోకల్ లెంత్ అయితే నేను 105 mmలో షూట్ చేశాను అనమాట. రిమైనింగ్ మీకు ఏమైనా సెట్టింగ్స్ కావాలి అనుకుంటే మీరు ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ చూడొచ్చు. సో బర్డ్ని చూస్తే కనుక నేనైతే కంప్లీట్గా మన బర్డ్ ఐ ఫోకస్ అయి ఉంది. ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను. ఇఫ్ యూ జూమ్ ఇట్ చూసారా మనకి ఎక్కడ పిక్సెల్స్ అయితే రెడ్యూస్ అవ్వలేదు అనమాట. చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంది. ఆ బర్డ్ యొక్క ఫెదర్ మీద ఉన్న చిన్న 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 వైట్ గీతలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. ప్రస్తుతానికి ఇదైతే 50% జూమ్లో ఉంది. ఒకసారి 80% జూమ్ చేసి చూద్దాం. సో 80% జూమ్ చేసినా కానీ మనకి ఎక్కడ పిక్సెల్ రేట్ అయితే డ్రాప్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఒకసారి మీకు ఫొటోస్ అని 1 by 1 చూపిస్తాను. మనకి అదేదో ఒక వీడియో చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఫొటోస్ చూస్తున్నట్టే లేదు. మీరు క్లియర్గా బర్డ్ యొక్క లెగ్ చూడండి. ఒక వీడియో చూస్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్లో లాగా ఉంటుంది. ఎక్కడ ఫ్లో అయితే మిస్ అవ్వలేదు. నెక్స్ట్ ఈ బర్డ్ని కూడా నేను సేమ్ సెట్టింగ్స్లోనే షూట్ చేశాను. ఒక్కసారి అలా క్లిక్ చేయగానే మనకి ఆల్మోస్ట్ ఒక 50 to 60 ఫొటోస్ వచ్చేసాయన్నమాట. ఏదో ఒక అలా ఒక్కొక్క బిట్ ప్లే చేస్తూ ఉంటే ఒక స్లో మోషన్ వీడియో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ బర్డ్ లెగ్స్ వేయడం కూడా మనకి క్లియర్గా వచ్చిందనమాట. ఒకసారి జూమ్ చేసి చూద్దాం, ఎందుకంటే మనకి బర్డ్ అంతా ఐ ఫోకస్లో ఉంది. లెట్ మీ ఫోకస్ ఇట్ టు ది ఐ. ఇక్కడ ఐ చూసారా మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ ఆ బర్డ్ కానీ బ్యాక్ సైడ్ బోకా కానీ ఆసమ్ అసలు. ఈవెన్ మనం నెక్ పార్ట్ చూసుకుంటే హెయిరీ చిన్న చిన్న హెయిర్ లైన్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ మనం ఫోటోని ఆల్మోస్ట్ లైక్ మనం జూమ్ వచ్చేసి 60% జూమ్ చేసాము. ఈవెన్ 60% జూమ్ చేసినా కానీ మనకి పిక్సెల్స్ అయితే ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. ఒకసారి 100% జూమ్ చేసి చూద్దాం. సో 100% జూమ్లో చూసారా ఐ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఈవెన్ మనకి ఐలో షాడోస్ కనిపిస్తున్నాయి చూసారా, దాని యొక్క స్కై కానీ వైట్గా క్లౌడ్స్ కానీ. ఓవరాల్గా పిక్చర్ అయితే చాలా షార్ప్గా ఉంది. ఈవెన్ బర్డ్ మూవ్ అవుతున్నా సరే మనకి లెగ్స్ చూసారా ఎక్కడ బ్లర్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ నన్ను షూట్ చేశారనమాట. నేను అలా నడుచుకుంటూ వస్తున్నాను. నేనైతే స్లో మోషన్లో నడవలేదు, నార్మల్ స్పీడ్లోనే నడుచుకుంటూ వచ్చాను. చూస్తున్నారా అసలు ఒక్కొక్క కాలు అలా ఎత్తి పెడుతుంటే ఒక కాలుని తీసి కాలు పెట్టే లోపల మనకి ఆల్మోస్ట్ 5 to 6 ఇమేజెస్ వచ్చాయన్నమాట. నేను అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఐ గాట్ 111 ఫొటోస్. అండ్ ఒక్కొక్క ఫోటో క్వాలిటీ వచ్చేసి పీక్స్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లయింగ్ బర్డ్ ఇమేజ్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బర్డ్ ఐ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. మనకి బర్డ్ ఐ ఫోకస్ అయితే లేదు. ఈవెన్ దో మనకి ఫోకస్ లేకపోయినా సరే పిక్చర్ క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంది. మొత్తం చాలా క్లియర్గా ఉందన్నమాట విత్ సాఫ్ట్ బోకా. బ్యాక్ సైడ్ ఇంకొక బర్డ్ ఉంది మీకు కనిపిస్తుంది కదా, మొత్తం బ్లర్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నేను 50 mm ఫోకల్ లెంత్తో షూట్ చేశాను విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.2. పిక్చర్ అయితే నాకు కావాల్సినట్టుగా వచ్చింది. మీరు చూస్తుంది అయితే 100% కన్నా ఎక్కువ జూమ్ చేసిన ఇమేజ్ అనమాట. అసలు ఒకసారి ఒరిజినల్ ఇమేజ్ చూపిస్తాను మీకు, చూడండి. జూమ్ టు ఫిట్ కొడుతున్నాను. చూసారా అక్కడెక్కడో చిన్న బర్డ్ కనిపిస్తుంది చూసారా, అదనమాట ఒరిజినల్ పిక్చర్.
నేను 50.1 మెగాపిక్సెల్ లెన్స్తో షూట్ చేస్తున్నాం కాబట్టి బర్డ్ని నేను 100% జూమ్ చేసినా సరే మనకి పిక్సెల్ రేట్స్ అనేవి డ్రాప్ అవ్వలేదు, చాలా క్లియర్గా ఉంది ఇమేజ్. ఇదైతే ఒరిజినల్ ఇమేజ్ అనమాట, నేనైతే ఎటువంటి ఎడిటింగ్ చేయలేదు. ఒకసారి ఎడిటెడ్ పిక్చర్ చూద్దాం. దిస్ ఈస్ ది ఎడిటెడ్ పిక్చర్. మీకు ఎడిటెడ్ పిక్చర్ బాగా నచ్చిందా, లేదు అంటే ఒరిజినల్ పిక్చర్ బాగా నచ్చిందా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేనైతే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ పిక్చర్స్ తీసాను. సో ఇక్కడ చూసారా 2 బర్డ్స్ కొట్టుకుంటున్నాయి అనమాట. నేనైతే వాటి దగ్గరికి వెళ్ళలేకపోయాను, ఎందుకు దగ్గరికి వెళ్తుంటే ఆ బర్డ్ ఎగిరిపోతూ ఉంది. నేను చాలాసేపు ట్రై చేస్తే ఆల్మోస్ట్ లైక్ 1 hour తర్వాత మనకి ఇలాంటి పిక్చర్స్ వస్తున్నాయి. కొంచెం దగ్గరికి వెళ్ళగానే ఎగిరిపోతున్నాయి, బర్డ్ భయపడతాయి కదా. సో ఇదైతే కొంచెం దూరంలో నేను షూట్ చేశాను. బట్ మనమైతే జూమ్ చేసుకొని ఫోటోని క్రాప్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్లో మీరు చూస్తే కనుక ఆ బర్డ్ నోటి లోపల కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఒక బర్డ్ని అంత క్లియర్గా చూడలేదు, దట్టు ఇంత దగ్గరగా చూడట్లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఒరిజినల్ ఫోటో చూస్తే ఇలా ఉంటుంది అనమాట, జూమ్ చేస్తే అంత దగ్గరగా కనిపిస్తుంది. ఈ కెమెరాలో ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎట్ ఏ టైం 2 మెమరీ కార్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. మనం SD కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే CFS-A కార్డ్ అయినా యూజ్ చేయవచ్చు. బట్ నా సజెషన్ అయితే CFS-A కార్డ్ యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు చూసారు కదా, ఒక్క పిక్చర్ అలా తీయగానే మనకి 120 ఫొటోస్ వచ్చేస్తున్నాయి. అది రీడ్ అవ్వాలి అంటే మనకి SD కార్డ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే ఎక్కువ ఉంటే బెటర్. సో దట్ CFS-A యూజ్ చేసుకుంటే మంచిది. SD కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే SD కార్డ్ యూజ్ చేస్తుంటే మనకి బఫర్ అవుతుంది అనమాట, ఫోటో రీడ్ అవ్వడానికి టైం పడుతుంది. చూసారు కదా పిక్చర్స్ అండ్ వీడియో శాంపుల్స్. మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్. నేను పర్సనల్గా అయితే ఫిదా అయిపోయాను. ఫీచర్స్ అన్నీ బాగున్నాయి, ఫొటోస్ బాగున్నాయి, వీడియోస్ బాగున్నాయి. మరి ప్రైస్ ఎంత? మనకి ఆల్ఫా 1 వచ్చేసి 5,50,000 రూపీస్ పడుతుంది. మనకి ప్రీవియస్ సోనీ ఆల్ఫా సిరీస్లో ఉన్న A7 III కానీ A92 అండ్ A7R4 ఈ 3 కెమెరాస్లో ఉన్న హైయెస్ట్ ఫీచర్స్ అన్నీ కలిపి మనకి 1 కెమెరాలో ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈస్ ద బీస్ట్ సోనీ ఆల్ఫా 1. ఈ డివైస్లో నాకు పర్సనల్గా నచ్చిన 2 థింగ్స్ వచ్చేసి, ఫస్ట్ ఏమో మనకి దీంట్లో ఫ్లిప్ స్క్రీన్ లేదు, ఎప్పుడైనా సెల్ఫ్ వీడియోస్ షూట్ చేసుకోవాలి అనుకుంటే మనం స్క్రీన్ని పైకి అనలేమన్నమాట. సెకండ్ వచ్చేసి ప్రైస్, మనకి ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా సరే మన ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తుంటే టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech. See you all in the next video. Bye. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.